ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్‌కు ఇవాళ చాలా చేదు అనుభవం ఎదురైంది. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనకు సంబంధించినటువంటి పరిణామం ఇది. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగినటువంటి ఘోర ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే. ఏదైతే స్టీల్ ప్లాంట్‌కు సంబంధించినటువంటి లాడెల్ నుంచి కారినటువంటి ఉక్కు ద్రవం కారణంగా ఒక్కసారిగా 9 మంది ఆ మంటల్లో చిక్కుకొని ఆహుతైనటువంటి పరిస్థితి. చాలా అత్యంత ఘోరమైనటువంటి ప్రమాదం, తప్పించుకోవడానికి వీలు లేకుండా ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి. సో దేశవ్యాప్తంగా ఈ ప్రమాదం ఒక్కసారిగా సంచలనం రేపింది, కలకలం రేపింది. ఇప్పటికే స్టీల్ ప్లాంట్కు సంబంధించినటువంటి కార్మికులు చాలా ఆగ్రహంతో ఉన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నారనే ఆలోచనతోటి. ఓవైపు స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఏదైతే ప్రమాదం జరిగిందో దీనికి సంబంధించి నిర్వహణ లోపాలు ఉన్నాయి, పెద్ద ఎత్తున ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఇటీవలే యాజమాన్యానికి కార్మిక సంఘాలు లేఖ రాసిన యాజమాన్యం పట్టించుకోలేదు. ఫలితంగా ఈ ఘటన జరిగింది. మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోయారు. సో ఇదంతా ఓ పక్కన పెడితే మరోవైపు ప్రైవేటీకరణ అంశం అనేది ఎలాగో ఉంది. కార్మికులు ఇప్పటికే దీనిపై పోరాడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అటువంటి స్టీల్ ప్లాంట్లో ప్రమాదం జరిగినప్పుడు అక్కడ బాధితుల్ని, ముఖ్యంగా కార్మికుల్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి నాయకులు, ముఖ్యంగా పాలనలో అంటే అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఎంత బాధ్యతగా వ్యవహరించాలి అంటే వేరే అధికారులపై అసహనంగా వ్యవహరించినట్లు మీరు బాధితుల దగ్గరకు వెళ్ళినప్పుడు కూడా అదే అసహనాన్ని, అదే అసంతృప్తిని ప్రదర్శిస్తే అది దేనికి సంకేతం? విశాఖ స్టీల్ ప్లాంట్లో ఖచ్చితంగా ఇదే జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఆ బాధితుల్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కేజీహెచ్ దగ్గర పెద్ద ఎత్తున కార్మిక సంఘాలకు లోకేష్కు మధ్య ఒక వాగ్వాదం చెలరేగింది. వాస్తవానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో పాటు హోంమంత్రి అనిత, ఇతర టీడీపీ నేతలు, ముఖ్యంగా విశాఖ ఎంపీ భరత్ కూడా, అంటే నారా లోకేష్ తోడలుడు భరత్ కూడా అక్కడికి చేరుకున్నారు. మొత్తం అందరూ కలిసి విశాఖకు సంబంధించినటువంటి టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు ఈ కార్యక్రమంలో. మొత్తానికి కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి ఈ చర్చ జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు కార్మిక సంఘ నాయకులు అడ్డుకున్నారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా నారా లోకేష్ సహనం కోల్పోవడం, నారా లోకేష్ అసంతృప్తిగా మాట్లాడడం, నారా లోకేష్ వాళ్ళతో గొడవ పెట్టుకునే దిశగా వాళ్ళతో యాటిట్యూడ్ చూపించడం అనేది కార్మిక సంఘాల్లో ఆగ్రహానికి కారణమైంది. వాస్తవానికి స్టీల్ ప్లాంట్కు సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల గురించి ప్రస్తావిస్తుంటే స్టీల్ ప్లాంట్ను కాపాడింది మేము అని చెప్పి గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేశారు నారా లోకేష్. దాంతో కార్మిక సంఘాలకు ఆగ్రహం కలిగి అందుకే ఇంతమంది చచ్చిపోయారా అని ప్రశ్నించారు. ఇది నిజంగా కార్మిక సంఘాల నాయకుల నుంచి నారా లోకేష్ ఊహించినటువంటి ప్రశ్న. ఒక విద్యాశాఖ మంత్రికి నేరుగానే అందుకే ఇంతమంది చనిపోయారా, అంటే మీరు చేసిన నిర్వాహకం వల్ల ఇంతమంది చనిపోయారా అని ప్రశ్నించారంటే కార్మిక సంఘ నాయకులు వారిలో ఎంత ఆగ్రహం ఉంది, ఈ ప్రభుత్వంపై ఎంత ఆగ్రహంతో ఉన్నారు, ఎంత వ్యతిరేకతతో ఉన్నారు, ఎంత అసంతృప్తితో ఉన్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంతేకాకుండా ఇంతమంది చనిపోయారని చెప్పినప్పుడు అంటే ఈ దశలోనే ఇటు కార్మికులకి నారా లోకేష్కు వాగ్వాదం చెలరేగినప్పుడు నారా లోకేష్ మరోసారి సహనం కోల్పోయి ఆయన ఏం చెప్తున్నారు, మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారా అంటే మీ ఇంట్లో అంటే ఎవరైతే కార్మిక నేతలు తనను ప్రశ్నిస్తున్నారో ఆ ఇంట్లో ఆ నాయకుల కుటుంబ సభ్యుల ఎవరో ఒకరు చనిపోతేనే కానీ నారా లోకేష్ని ప్రశ్నించే అర్హత వారికి లేదని వీరు చెప్పే ఉద్దేశమా? అంటే అక్కడ నారా లోకేష్ ఏం చెప్పదలుచుకున్నారు? మీ ఇంట్లో ఎవరు చనిపోలేదు కదా అంటే ఏంటి మీనింగ్ దాన్ని? అంటే చావాలని కోరుకుంటున్నారా? అంటే ఏం చెప్పదలుచుకుని ఈ మాట అన్నారు? మొత్తానికి ఇది అనరాని మాట అనడంతో కార్మిక సంఘ నాయకుల్లో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమైంది, ఆగ్రహం కలిగింది. ఒక్కసారిగా కోపానికి లోనయ్యారు. నారా లోకేష్తో వాగ్వాదానికి దిగారు. ఏం మాట్లాడుతున్నారు మీరు, ఇదేనా మాట్లాడే పద్ధతి అంటూ కార్మిక సంఘ నాయకులు నారా లోకేష్ని నిలదీసినటువంటి పరిస్థితి. మొత్తానికి నారా లోకేష్ మరోసారి సహనం కోల్పోయి
నేను పరామర్శించడానికి వచ్చాను, రాజకీయాలు చేయడానికి రాలేదు, పరామర్శించడం కూడా తప్ప, వెళ్ళిపోమంటారా? అంటే ఎవరిని బెదిరిస్తున్నారు మీరు? పరామర్శించడానికి వచ్చిన వ్యక్తులు పరామర్శించి వెళ్ళిపోవాలి, ఒక ధైర్యం చెప్పి వెళ్ళిపోవాలి. ప్రభుత్వం ఏదైతే పారితోషికం నగదు పరిహారం ఇద్దామనుకుంటుందో ఆ పరిహారాన్ని ప్రకటించి వెళ్ళిపోవాలి, లేదా ప్రభుత్వంతో చర్చించి పరిహారం ఎంత అనేది డిక్లేర్ చేస్తామని ఒక మాట ఇచ్చి ఒక భరోసా కల్పించి వెళ్ళాలి నాయకుడు అన్నాక. కానీ ఇక్కడ చేసింది ఏంటి? మీ తోడలు విశాఖ ఎంపీ భరత్ సాక్షిగా, ఉత్తరాంధ్ర మంత్రుల సాక్షిగా, ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేల సాక్షిగా, విశాఖ ఎమ్మెల్యేల సాక్షిగా, హోంమంత్రి అనిత సమక్షంలో మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఇవా? ఓ పక్క ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కార్మిక నాయకులు, కార్మికులు చాలా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహంతో ఉన్నారు కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాల వైఖరిపై. ఇది చాలదన్నట్లు ఈ ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోవడం, దాన్ని పరామర్శించడానికి వచ్చినప్పుడు కూడా దీన్ని రాజకీయం చేసే విధంగా మాట్లాడడం, అందుకే అది కూడా మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారా అంటే, మీ ఇంట్లో చనిపోకపోతే మా ఇంట్లో చనిపోకపోతే మాకు మాట్లాడే అర్హత లేదని చెప్పదలుచుకున్నారా? అంటే నారా లోకేష్ ఇంత అసహనంగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఒక పరామర్శకు వెళ్ళినప్పుడు ఒక చాలా దేశంలోనే అత్యంత ఘోరమైనటువంటి ప్రమాదం జరిగింది. ఆ ప్రమాద ఘటనకు వెళ్ళినప్పుడు అక్కడి బాధితుల్ని పరామర్శించే ప్రయత్నం చేసినప్పుడు ఎంత బాధ్యతగా ఉండాలి? కార్మిక నాయకుల్లో కోపం ఉంటుంది, ఎందుకంటే కోల్పోయింది ఆ కార్మిక నాయకుల కుటుంబ సభ్యులే. ఖచ్చితంగా కోపం ఉంటుంది. మరోవైపు ప్రైవేటీకరణ విషయంలో ఇప్పటికే చాలా కోపంతో ఉన్నారు, ఆగ్రహంతో ఉన్నారు. అటువంటిప్పుడు వాళ్ళని నచ్చజెప్పాల్సింది పోయి, ఒప్పించాల్సింది పోయి, కన్విన్స్ చేయాల్సింది పోయి, తిరిగి వారితో గొడవకు దిగుతారా? వారితో వాగ్వాదానికి దిగుతారా? మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారా? మీ ఇంట్లో చనిపోకపోతే అంటే మీ ఇంట్లో చనిపోనప్పుడు మీకేంటి సంబంధం అని చెప్పదలుచుకున్నారా? అందుకే ఇంతమంది చనిపోయారని చెప్పి కార్మిక నాయకులు చెప్పడంతో ఊహించని ప్రశ్న ఎదురైంది నారా లోకేష్కు. మొత్తానికి నారా లోకేష్కు విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం చాలా బెడిసి కొట్టిందని చెప్పాలి, ఒక చేదు అనుభవం అని చెప్పాలి.